డిస్టర్బెన్స్. అడ్జస్ట్ చేసుకోండి గైస్, ఏం కాదు. ఒక్క వీడియో అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియో పక్కా క్లియర్ వచ్చేటట్టు పెడతాను. సో కూల్ డిఫెన్స్ అక్కడ సెకండ్ బాల్ 2 runs వచ్చేసాయి. మళ్ళా అసంభవం కానీ సాధ్యం చేస్తున్నారు అక్కడ. టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. తెలియకడుతున్న ఆస్ట్రేలియాలో గౌతమ్ గంభీర్ ఎందుకు ఆడుతున్నాడు. గేమ్ గైస్ హ్యాపెన్స్ సమ్టైమ్స్. మన స్క్వాడ్లో కూడా ఉన్నాడు, ఇండియాలో ఏం లేదు. ఒమర్ జాయ్ చాలామంది ఉన్నారు. అలాగే మనోజ్ తివారీ క్యాప్టెనే మన శ్రీలంకన్. చూద్దాం ఎప్పుడు మ్యాచ్ అయితే గెలుస్తారు. 6 కొడదాం అనుకున్నాడు, టాప్ స్పిన్ అయింది అది. గుడ్ డిఫెన్స్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఇన్నింగ్స్, లాస్ట్ బాల్ ఆఫ్ ది ఫస్ట్ ఇన్నింగ్స్ ఆల్సో. గుడ్ వికెట్ గాయస్. అక్కడ లాస్ట్ బాల్లో వికెట్ అయితే లభించింది మనకు. సో సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది గాయస్. మోర్ దెన్ 6 minutes వీడియో అయ్యేటట్టుంది. చూద్దాం ఎంతవరకు అవుతుంది. ఫస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నాం. ఫస్ట్ బాల్ అవతల పంపించడం మన అలవాటు, మన సాంప్రదాయం. ఇప్పుడు అలాగే చేస్తాం మనం. హ్యూజ్ సిక్సర్. లెవెల్ బాల్స్లో 13 runs కానీ ఎక్కువ లేట్ చేయను, తొందరగా ఫినిష్ చేయడానికి ట్రై చేస్తాం మ్యాచ్ని. 2 wicket. 3 it is not possible guys. 4 balls కంప్లీట్ చేస్తామా చేయమా కామెంట్ చేయండి గైస్. ముందే మళ్ళీ వీడియో ఫార్వర్డ్ చేసి చూడకండి, ఇప్పుడే కామెంట్ చేయండి. సిక్సర్. ఇంకా 3 balls ఉన్నాయి అక్కడ. హర్షద్ శర్మ ఇలాంటి బ్యాటింగ్ చేస్తాడు అనుకోలేదు. నార్మల్గా అయితే ఇంత బాగా చేయడు. ఆల్మోస్ట్ అన్నీ అవుట్ ఆఫ్ టైమింగ్ అయిపోతాయి. బాగా చేస్తున్నాడు గైస్ ఇది. ఓ బ్యాటింగ్. ఈ 2 balls అయిపోదా కామెంట్ చేయండి గైస్. చూడకుండా కామెంట్ చేయండి, చూడకుండా కామెంట్ చేయండి గైస్. Let's go with one defense. Cool defense అక్కడ. మనం మురళీ విజయ్ బ్యాటింగ్ చేయకుండా ఎట్లా గైస్. సో మన స్టార్ బ్యాటింగ్కి రావాలి, అది మనం చూడాలి. కూల్ డిఫెన్స్ మరి. ఫ్రెడరిక్ వాల్కర్ వచ్చాడు. సో చూద్దాం లాస్ట్ ఓవర్ ఆఫ్ ద ఇన్నింగ్స్. దీంతో మనమైతే మ్యాచ్ గెలిచేసాం గైస్. ఇది గైస్ ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మంచి విన్ అని చెప్పుకోవచ్చు. సో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం. అందాల్సింది బాయ్ బాయ్.